Hello, I'm Dr. Mamta Kundu, consultant obstetrician and gynecologist at Reno Hospital, Kampally. Now I'm going to talk about urinary incontinence. Advice ఏంటంటే ఫస్ట్ మోస్ట్ కామన్ కాజ్ వచ్చేసి యూరినరీ ఇన్ఫెక్షన్స్. నార్మల్గా యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళలో కూడా టెంపరీగా యూరినరీ లీకేజ్ ప్రాబ్లం ఉంటుంది. వన్స్ వీ ట్రీట్ ద యూరినరీ ఇన్ఫెక్షన్స్ అది కంట్రోల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో కూడా ఎక్కువగా యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి కాబట్టి వీళ్ళలో కూడా చూడొచ్చు. ఇంకోటి నర్వ్ డిజార్డర్, న్యూరలాజికల్ నర్వ్ రిలేటెడ్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళలో కూడా ఈ యూరినరీ ప్రాబ్లమ్స్ అనేది చూడొచ్చు. స్ట్రెస్ ఇన్కాంటినెన్స్, అర్జెంట్ ఇన్కాంటినెన్స్ కి ట్రీట్మెంట్ వచ్చేసి ఫస్ట్ లైఫ్ స్టైల్ చేంజెస్. అదేంటంటే ఎవరైతే ఎక్కువగా టీ కాఫీ తాగే అలవాటు ఉంటుందో ఈ యూరినరీ ఇన్కాంటినెన్స్ ప్రాబ్లం ఉండే వాళ్ళు టీ కాఫీ తీసుకోవడం అనేది తక్కువ చేయాలి. ఆర్ బిఫోర్ స్లీప్ దే షుడ్ నాట్ టేక్ మోర్ ఫ్లూయిడ్స్. పడుకునే ఒక 3 hours ముందు వాటర్ లాంటివి ఏమీ తీసుకోవద్దు. వాళ్ళకి ఆల్కహాల్ హ్యాబిట్ ఉంటే ఆల్కహాల్, కూల్ డ్రింక్స్ ఇలాంటివి తీసుకోవడం ఆపేయాలి. ఎట్ ది సేమ్ టైమ్స్ దే హ్యావ్ టు మెయింటైన్ ఏ డైరీ. ఏ ఫుడ్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఒక డేలో ఎన్నిసార్లు వాళ్ళకి లీకేజ్ అవుతుంది, ఏ టైంలో అవుతుంది, ఏ ఫుడ్ తీసుకున్న తర్వాత ఎక్కువగా అవుతుంది అనేది వాళ్ళు నోటీస్ చేసుకోవాలి. అట్ ది సేమ్ టైమ్స్ యూరిన్ వచ్చినా రాకపోయినా ఎవ్రీ 2 to 3 hours బాత్రూమ్ వెళ్ళి బ్లాడర్ని ఎంప్టీ చేసుకోవాలి. అండ్ ఒబేసిటీ ఉన్న వాళ్ళలో వెయిట్ లాస్ అవ్వాలి. ఇవన్నీ ఫాలో అవుతూ కూడా కంట్రోల్ అవ్వట్లేదు అని అంటే ఇంకొకటి ఫిజియోథెరపీ కూడా చాలా ఇంపార్టెంట్. అది వచ్చేసి కిగిల్ ఎక్సర్సైజ్. కిగిల్ ఎక్సర్సైజ్ అంటే ఎప్పుడైతే మనం పెల్విక్ మజిల్స్ ని హోల్డ్ చేస్తామో మెల్లగా హోల్డ్ చేసి వీ హ్యావ్ టు కౌంట్ 1 నుంచి 10 వరకు కౌంట్ చేయమని చెప్తాము. అది కౌంట్ చేసి మళ్ళీ రిలీజ్ చేయాలి. మజిల్ కాంట్రాక్ట్ చేస్తూ రిలాక్స్ చేయడం ఎవ్రీ టైం చేసిన ప్రతిసారి 10 సార్లు చేయాలి. ఒక డేలో 2 to 3 times చేయొచ్చు. సో ఈ కిగిల్ ఎక్సర్సైజ్ ఈజ్ వెరీ ఎఫెక్టివ్. కానీ చాలా మంది ఇది రాంగ్ వేలో చేస్తూ ఉంటారు కాబట్టి ఎఫెక్టివ్ ఇమీడియట్ గా చూపించదు. కన్సిస్టెంట్ గా మంచి ఎఫెక్ట్ తో కిగిల్ ఎక్సర్సైజ్ చేస్తే అరౌండ్ 6 to 8 weeks టైంలో యూరినరీ ఇన్కాంటినెన్స్ ప్రాబ్లం తగ్గించుకోవడం చూడొచ్చు. సో ఎవ్రీ ప్రెగ్నెంట్ ఉమెన్ ఆఫ్టర్ డెలివరీ కిగిల్ ఎక్సర్సైజ్ చేయడం ఇంపార్టెంట్. సో దట్ ఫ్యూచర్లో యూరినరీ ఇన్కాంటినెన్స్ ప్రాబ్లమ్స్ రాకుండా చూడడానికి. ఈ 2 లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ కిగిల్ ఎక్సర్సైజెస్ ఇవి చేసినా కూడా తగ్గట్లేదు అని అంటే దెన్ వీ విల్ అడ్వైజ్ మెడికేషన్. ఇన్ సమ్ కండిషన్స్ లైక్ స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ లో కొన్ని సర్జరీ అడ్వైజ్ చేస్తాము. ఇప్పుడు వచ్చిన న్యూ లేటెస్ట్ టెక్నాలజీ వచ్చేసి కొన్ని ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటాము సో దట్ అక్కడున్న మజిల్స్ టైట్ అవ్వడానికి. ఆర్ లేజర్ టెక్నిక్స్ కూడా వచ్చాయి. అదేంటంటే సేమ్ అక్కడున్న మజిల్స్ ని టైట్ అవ్వడానికి లేజర్ టెక్నిక్ చేసి ఇస్తూ ఉంటాము. ఇంకొకటి చైర్స్ కూడా వచ్చాయి. అదేంటంటే చైర్ వైబ్రేట్ అవుతూ ఉంటే పెల్విక్ మజిల్స్ ని చాలా ఫాస్ట్ గా ఎక్కువ సార్లు కాంట్రాక్ట్ చేస్తూ ఉంటుంది కాబట్టి